తెలంగాణ జాగృతి నాయకురాలు బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ అయిన కల్వకుంట్ల కవిత తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. మండలి చైర్మన్ ఆమె రాజీనామాను ఆమోదించారు. దీంతో ఒక సీటు మండలిలో ఖాళీ అయింది. ఈ విధంగా ఖాళీ అయిన సీటు అజారుద్దీన్కే అని చెప్తున్నారు. ఆయన కొద్ది నెలల క్రితం మంత్రి పదవి కూడా అందుకున్నారు. ఆయన ఇప్పటికీ ఏ సభలో సభ్యుడు కాదు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ హైకమాండ్ ఆలోచనల మేరకు అజారుద్దీన్కే వ్యూహాత్మకంగా మంత్రి పదవిని కట్టబెట్టారు. అయితే ఈలోగా ఏదో ఒక సభలో ఆయన సభ్యుడు కావాల్సి ఉంది. పరిస్థితి చూస్తే ఎమ్మెల్సీ ఖాళీలో అయితే ఎక్కడా లేవు. దీంతో అజారుద్దీన్ మంత్రి పదవి 3 నాళ్ల ముచ్చటేనా అన్న చర్చ కూడా సాగింది. అయితే కవిత రాజీనామా ఆమోదంతో ఎన్నికలు పెడితే కనుక అజారుద్దీన్ ఎమ్మెల్సీ అవుతారని చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మృదు స్వభావిక వివాదరహితుడిగా పేరున్న బీజేపీ సీనియర్ నేత కైకలూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాసరావు సంచలన నిర్ణయం తీసుకున్నారు. 2024 ఎన్నికల విజయం తర్వాత తన రాజకీయ భవిష్యత్తుపై స్పష్టత ఇస్తూ ఇకపై ఎన్నికల్లో పోటీ చేయను, రాజకీయాల నుంచి తప్పుకుంటా అంటూ ప్రకటించడం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది. కేవలం తప్పుకోవడమే కాదు, తన కుటుంబం నుంచి ఎవ్వరూ రాజకీయాల్లోకి రారని చెప్పడం కూడా ఆయన వారసత్వ రాజకీయాలకు తాము దూరమంటూ స్పష్టం చేసినట్టయింది. సౌమ్యుడిగా జెంటిల్మెన్ పొలిటీషియన్గా పేరు తెచ్చుకున్న కామినేని శ్రీనివాస్ తన తాజా నిర్ణయంతో మరోసారి విలువల రాజకీయాలకు ప్రాధాన్యత ఇచ్చినట్టయింది. తమిళనాడులో పాపులారిటీ ఉన్న హీరో విజయ్ రాజకీయాల్లోకి అడుగు పెట్టడంతో తన చివరి చిత్రంగా జననాయకన్ చిత్రంలో నటించారు. కానీ ఈ చిత్రం విడుదల విషయంలో ఇబ్బందులు తలెత్తాయి. సెన్సార్ బోర్డు ఈ సినిమాకు సర్టిఫికెట్ ఇవ్వకపోవడం ఈ సినిమా విడుదలకు ముఖ్య కారణమని చెప్పొచ్చు. వాయిదా విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. హెచ్ వినోద్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని సంక్రాంతి సందర్భంగా జనవరి 9న రిలీజ్ చేయాలని చిత్ర నిర్మాణ సంస్థ భావించింది. అయితే సెన్సార్ బోర్డు నుంచి ధృవీకరణ పత్రం అందకపోవడంతో చిత్ర బృందం న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. చిత్రం సెన్సార్ ధృవీకరణ విడుదలపై జనవరి 9న కోర్టు నుంచి తుది ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉండడంతో విడుదలను వాయిదా వేయాలని చిత్ర నిర్మాణ సంస్థ నిర్ణయించింది. విడుదలకు సంబంధించిన కొత్త తేదీని త్వరలోనే ప్రకటిస్తామంటూ నిర్మాతలు వెల్లడించారు. చార్మింగ్ స్టార్ శర్వా రామ్ అబ్బరాజు దర్శకత్వంలో నటిస్తున్న హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ నారీ నారీ నడుమ మురారి ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై అడ్వెంచర్స్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్తో కలిసి అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర నిర్మించిన ఈ చిత్రంలో సంయుక్త, సాక్షి వైద్య కథానాయకులుగా నటిస్తున్నారు. ఈ సందర్భంగా హీరోయిన్ సాక్షి మాట్లాడుతూ శర్వా గారితో కలిసి పనిచేయడం చాలా ఆనందాన్ని ఇచ్చిందన్నారు. ఆయన కామెడీ టైమింగ్ కూడా అద్భుతంగా ఉంటుందని, ఆయనతో కలిసి నటించడం చాలా మంచి ఎక్స్పీరియన్స్ అంటూ వెల్లడించారు. జనవరి 14న ఈ చిత్రం థియేటర్స్లో సందడి చేయనుంది.